హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులు అయిపోయింది మీ అందరితో మాట్లాడి. ఈ సంక్రాంతికి నాకు నచ్చిన సినిమా, మీకు మెచ్చిన సినిమా, అందరికీ పనికొచ్చే సినిమా చెప్తా. ఆ సినిమా ఒక నిజాయితీ ఉంది, రేపటి కోసం ఆలోచన ఉంది, అసలు ఇలా జరిగితే ఎలా ఉంటుందో అని ఆశ ఉంది. అందరికీ అసలు ఎలాగ ఒక నాయకుడిని ఎన్నుకుంటారు, ఎలక్షన్స్ ఆఫీసర్స్ అంటే ఏం చేయాలి, ఎలక్షన్స్ ఎలా చేస్తారు, ఒక ఐపీఎస్ అంటే ఏంటి, ఒక ఐఏఎస్ అంటే ఏంటి, అన్నీ పిన్ టు పిన్ బాగా చెప్పడం జరిగింది. అలాంటి ఒక గొప్ప సినిమా, ఒక మంచి సినిమా నేటి తరానికి అవసరం. అలాంటి ఒక సినిమా పైరసీ చూస్తూ మొబైల్లో, బస్సుల్లో ప్రతి చోట ప్లే చేస్తుంటే ఈ కమర్షియల్ పోటీతో ఆ సినిమాని పక్కన దూసేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. సినిమా చాలా బాగుంది. జస్ట్ హానెస్టీ ఉంది, ఒక నిజాయితీ ఉంది, రేపటి తరం కోసం ఒక ఆలోచన ఉంది. అలాంటి సినిమా బాకీ సినిమాలతో నేను మాట్లాడను, ఎందుకంటే బాకీ సినిమాలు వాళ్ళ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఇలాంటి సినిమా చాలా అవసరం. అసలు ఎలక్షన్ అయ్యి ఓటేయడేవాడు, ఐఏఎస్ ఏం చేస్తాడు, ఐపీఎస్ ఏం చేస్తాడు, నా నియోజకవర్గంలో అసలు ఏమున్నాయి, అసలు ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు, అసలు ప్రాబ్లంకి ఆ జియోస్ ఎలా వస్తాయి, అసలు జియో అంటే ఏంటి, ఇవన్నీ అందులో చెప్పారు. ఈవీఎం నొక్కితే ఓటేయడం కాదు, అసలు ఈ ప్రాసెస్ ఏంటి, దేశానికి ఎలా ఉపయోగపడుతుంది, అసలు మంచిగా ఒక ఆయుధంగా వాడితే హీరో ఒక ఆయుధాన్ని మంచిగా వాడితే మంచి కోసం, హీరోయిన్ చెప్పిందని దేశం నిలబడుతుంది. ఒక అమ్మాయి చెప్పిన మాట అబ్బాయి వింటే దేశం నిలబడుతుంది. ఇన్ని గొప్ప విషయాలు ఉన్న సినిమా గేమ్ చేంజర్. ప్రౌడ్గా చెప్తున్నా, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ రామ్ చరణ్, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు చరణ్ భాయ్.